అంటే ధర్మారెడ్డి అర్హత లేకపోయినా నాటి పాలిగాళ్ళకి పాలేరుతనం చేసిన పరిస్థితి ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయన్ని ఈవో రూపంలో తీసుకురాలేరు కాబట్టి జాయింట్ ఈవోగా పెట్టి ఈవో పనులన్నీ కూడా ఆయనతోనే చేయించారు. అది అక్కడికే తెలిసిపోతుంది. కాబట్టి తర్వాత రెగ్యులరైజేషన్ కూడా చేశారు. ఇదన్నీ కూడా ఇంతవరకు ఫస్ట్ టైము అసలు సీనియర్ ఐఏఎస్ కాని వ్యక్తిని తీసుకొచ్చి ఈవోగా పెట్టడం అనేది చాలా అసలు రూల్స్‌కి అంటే టీటీడీ నియమ నిబంధనలకే పూర్తి వ్యతిరేకం. రెండోది ప్రతి సాటా కూడా వాళ్ళకి అవసరమైన వ్యక్తుల్ని ఢిల్లీలోను లేకపోతే దేశంలో ప్రముఖమైన వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆలయ మర్యాదలు వాళ్ళకి అర్హతలు ఉన్నా లేకపోయినా చేసి వీళ్ళ సొంత ప్రయోజనాలు కాపాడుకునే ఉద్దేశంతోనే ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చారు. అది పూర్తిగా ఆయన కాపాడాడు కూడా. అంటే కాకపోతే ఇప్పుడు ఆలయాన్ని ఈ ప్రైవేట్ కేసులు ఎస్టేట్ బయటపడి లాగా మార్చేశారంటారా? పూర్తిగా అండి. ఇక అందులో సందేహం లేదు. ఇప్పుడు అగ్ని ఆజ్యం 2 తోడైతే ఇప్పుడు అన్ని మతస్థుడేమో చైర్మన్ అయ్యాడు కాబట్టి ఆయనకి పాప భీతి లేదు, భయము భగవంతుడు అంటే లేదు. రెండోది ఈవోగా మన రబ్బర్ స్టాంప్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి వీళ్ళిద్దరూ అగ్ని ఆజ్యం కలిస్తే ఎంత ఫైర్ అవుతుంది సుభకర్ గారు? అది సేమ్ అదే జరిగింది. ఇంత వివాదాలు లేకపోతే ఇంత నష్టపోవటం లేకపోతే ప్రతిష్ట మసకబారటం టీటీడీది మొట్టమొదటిసారి. అంటే నేను కొత్తగా జర్నలిజంలోకి వచ్చిన 79 అంటే ఎర్లీ 80s లో కూడా ఈ లడ్డూ ఎక్కువ కాలం షెల్ లైఫ్ ఉండలేదనే ఫిర్యాదులు భక్తుల నుంచి వచ్చినాయి. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. అయితే ఆయన వెంటనే దాన్ని రాజకీయంగా కాకుండా అప్పుడు జి పుల్లారెడ్డి గారిని స్వీట్ షాప్స్ ఉన్నాయి కదా, ప్రముఖమైన వ్యక్తి ఆయన చాలా ఎత్తులకు ఎదిగాడు స్వీట్ నేతి మిఠాయిల బిజినెస్ లో. ఆయన అధ్యక్షతన ఆయనకి రాజకీయాలకు సంబంధం లేదు. కానీ వెంటనే ఆయన అధ్యక్షతను ఒక కమిటీ వేసి పంపించారు. పంపించి ఎందుకు జరుగుతుందని విచారణ చేస్తే ఎక్కడ కొనుగోలులో నాసి రకం వస్తువులు వాడుతున్న బయట పడలేదు. అన్ని పరిశీలించాడు ఆయన. ఒక్కటే ఆయన చెప్పిన రికమెండేషన్ ఏంటంటే బాండ శుద్ధి లేదు, అంటే పాత్రల్ని సరిగ్గా క్లీన్ చేయకుండా పదే పదే వాడటం వలన అందులో ఉండే కొంత ఫంగస్ వలన షెల్ లైఫ్ తగ్గుతుంది. కాబట్టి మీరు ఈ పాత్రలు ఏదైతే వాడుతున్నారో వాటి శుద్ధి విషయంలో కూడా శ్రద్ధ పట్టాలి. తెచ్చే వస్తువులు ఎంత మంచి తెచ్చినా అది కూడా ముఖ్యం అని చెప్తే అప్పుడు అది శ్రద్ధ పట్టుకున్న తర్వాత ఆ ఫాల్ట్ రెక్టిఫై అయింది.